సంక్రాంతి రోజుల్లో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని రాజోలు సీఐ నరేష్ కుమార్ హెచ్చరిస్తున్నారు. కోడి పందాలు, పేకాట, అశ్లీల నృత్యాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కోడి పందాలు, కోడి కత్తులు తయారీదారులు, బరుల నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నందున నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పండుగ సమయంలో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు పోలీసు వారి ప్రికాషన్స్ తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది బయట అంటే హైదరాబాద్ ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది పండుగలకు వస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి తెల్లవారుజామున కూడా జర్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకొని మిడ్ నైట్ ప్రయాణాలు మానుకొని ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకొని చేయాలని కోరుకుంటున్నాము. మేము కూడా ఎక్కడెక్కడ స్టాపర్స్ అయి పెడుతున్నాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్ జరగకుండా. అదొకటి. తర్వాత ఈ సంక్రాంతి సందర్భంగా బయట చాలామంది వస్తారు కాబట్టి ఈ నేరాలు కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.